హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే బెంగళూరు స్పెషల్ రెడ్ చట్నీ అయితే ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, పునుగుల్లో కానీ, దేంట్లో అయినా సరే చాలా బాగుంటుంది. ఆంధ్రాలో అల్లం చట్నీ ఎలాగో ఇక్కడ ఈ రెడ్ చట్నీ ఫేమస్. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే పెద్ద సైజు టమాటాలు 5, 2 పెద్ద సైజు ఆనియన్, 7-8 ఎండుమిరపకాయలు. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఎక్కువగా మనం ఫ్రై చేసుకోకూడదు, లైట్గా ఫ్రై అయితే చాలు. మనకు టమాటా తోలు ఉంటుంది కదా, అది ఊడితే చాలు. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. తాలింపు ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.